అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి అనే ముద్దాయిని కడప రూరల్ సిఐ గారి నేతృత్వంలో వారి ఎస్ఐస్ పెండ్లిమరి ఎస్ఐ, అదేవిధంగా విఎన్పల్లి ఎస్ఐ వారి సిబ్బందితో పాటుగా యోగి వేమన యూనివర్సిటీ దగ్గర ఈ 2/6/25వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ముద్దాయిని తన మోటార్ సైకిల్లో వెళుతూ ఉండగా అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి దాదాపుగా 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత అదేవిధంగా రిమాండ్ పెట్టారు. తర్వాత మళ్ళా పోలీస్ కస్టడీకి వేసుకొని అతన్ని తీసుకొని విచారించగా అతను దాదాపుగా 6 కేసులలో చైన్ స్నాచింగ్ కేసులలో ఇన్వాల్వ్ అయి దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినాడు. ఆ దొంగలించిన సొత్తును బయట ఈ బంగారు షాపులు కానీ లేదా ఎక్కడ కూడా అమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. అతను ఏమ్రా అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తాడు. ఆ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల దగ్గరికి వెళ్ళేది, అలూఫ్గా ఉన్న ప్లేస్లకు పోయి మంచినీళ్ళు కావాలా అని చెప్పి అడుగుతాడు. తను దొంగలించిన మోటార్ సైకిల్లోనే తిరుగుతాడు. అతను హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ని కూడా దొంగలించాడు. అతను ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్ళు అడుగుతాడు. మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేటప్పుడు వంగి తగిన బంగారు గొలుసుని తీసుకొని స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. అది అతని అతన్ని పట్టుకోవడంలో చాలా విశేషంగా కృషి చేసిన కడప రూరల్ సిఐ, అదేవిధంగా వారి ఎస్ఐలు, అదేవిధంగా వారి టీంకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో క్యాప్చర్ కాకుండా చూసుకుంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.